హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వికాస్ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. మీకు తిరుపతిలో ఏడుకొండల వారి దర్శనం అయిపోయిన తర్వాత మీరైతే బస్ స్టాప్కి వస్తారు కదా. బస్ స్టాప్కి వచ్చిన తర్వాత మీరైతే జపాలి అలా వెళ్ళాలని చెప్పేసి అడగండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. వాళ్ళైతే సజెషన్స్ ఇస్తారు. మీరు ఫ్యామిలీతో వచ్చారనుకోండి, క్యాబ్ అయితే బుక్ చేసుకోండి. లేదు నేను సింగిల్గానే వచ్చాను అనుకున్నారనుకోండి, కార్ అయితే చాలా ఎక్కువ అడుగుతారు అనమాట. అందుకని మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు అయితే అవైలబుల్ ఉన్నాయి, జస్ట్ 30 రూపాయలు మాత్రమే. లేదు అసలు నాకు తెలియదు, తిరుపతికి ఫస్ట్ టైం వచ్చాను అనుకుంటే విక్కీరియోకో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నెంబర్లు అయితే ఉంటాయి. మాకు ఒకసారి ఫోన్ చేస్తే మేమైతే క్లియర్గా డీటెయిల్స్ చెప్తాం. లేదు ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్ కూడా బుక్ చేస్తాం మొత్తం అంతా. ఇంకా మనం అయితే మెట్ల మార్గంగా జపాలి హనుమంతుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చుట్టుపక్కల చెట్లు, వెళ్ళే దారి మొత్తం అంతా చాలా పీస్ఫుల్గా ఉందండి. అక్కడైతే జాగ్రత్తగా, ఎందుకంటే కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే వెంటనే వచ్చి పట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళే దారిలో హనుమంతుడిని నమ్ముకున్న వాళ్ళు హనుమంతుడి బొమ్మలు గీయడం, ఇంతంత పెద్ద పెద్ద చెట్లు అవన్నీ. ఇక్కడ మీకు గమ్మత్తైన విషయం ఒకటి చెప్పాలండి. ఏంటంటే అక్కడ చుట్టుపక్కల అక్కడక్కడ మీకు మధ్య మధ్యలో మనకి ఎర్రచందనం కూడా ఉందండి. అక్కడ టూరిస్టులు కొంతమంది అయితే మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మేము అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ అలా మెట్లు ఉన్నాయన్నమాట. మెట్లన్నీ దాటుకొని వచ్చిన తర్వాత జపాలి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం జపాలి టెంపుల్ దగ్గరలో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 1 నిమిషం ఉంటే వెళ్ళిపోతాం. టెంపుల్ దగ్గర మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలంటే, మనం వెళ్ళే దారిలో రైట్ సైడ్ అయితే కోనేరు ఉంటుందండి. కోనేరులో మీరు ఎక్కడ చూసినా మొత్తం పాములు అనమాట. పాములు ఏంటంటే లోపల ఉంటాయి, బయటకు రావు అనమాట. అక్కడ పంతులు గారిని అడిగాను, ఏంటండి ఇక్కడ విశేషం అంటే, అక్కడ చాలా సంవత్సరాల నుంచి పాములు అక్కడ నివసిస్తున్నాయి అంటే, అప్పటి నుంచి ఆ కోనేరులో స్నానం చేయడం అయితే బ్యాన్ చేస్తారంటండి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి కూడా వచ్చామండి. ఇదంతా చూడండి, టెంపుల్ చాలా అయితే బాగుందన్నమాట. టెంపుల్లో అయితే రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే మనం వచ్చిన టైం మధ్యాహ్నం ఒక 12 అవుతుందండి. లంచ్ అయితే చేయలేదు, ఈరోజు ఉపవాసం ఉన్నాం అనమాట. ఎందుకంటే మనతో పాటు వచ్చిన కుర్రోళ్ళిద్దరు కూడా హనుమంతుడి భక్తులు అనమాట. వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండి వచ్చారు. మనం ఏంటంటే అక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. వాటికైతే మనం ఫీడ్ చేయొచ్చు, అక్కడైతే పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. మేమైతే అరటిపళ్ళు ఒక 10 తీసుకున్నాం, 50 రూపాయలు అయితే తీసుకున్నారు. అక్కడ ఉన్న కోతులకి అయితే ఇచ్చామండి. మాకైతే చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అనమాట ఆ కోతులు తీసుకొని తింటుంటే. ఎందుకంటే మనం వచ్చింది హనుమంతుడి టెంపుల్కి కదండి, అందుకని ఫీడింగ్ అయితే చేసాం కోతులకి. తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ ఒక ఉడత జాతుల్లో ఇది ఒక క్రియేచర్ అంటండి. ఇది వచ్చి తిరుపతిలో చాలా ఫేమస్ అంట, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయని చెప్పారండి. ఈ జపాలీలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తర్వాత మేమైతే ఒక దారం అయితే తీసుకున్నామండి దేవుడి దగ్గర. అదైతే పైన పంతులుగా అయితే కట్టించుకున్నాం. తర్వాత ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్వయంభుగా వెలిచారంటండి మన వినాయకుడు. అందుకని ఈ చెట్టు ఒక స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ దేవుడికి అందరూ కాయిన్స్ అందించడానికి. ఇది వచ్చి కోనేరండి. కోనేరులో చెప్పాను కదా పాములు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి దేవుడు చెట్టు అయితే కనిపిస్తుందండి. అదంతా చూసుకొని తర్వాత మళ్ళీ కోనేరు దగ్గరకు వచ్చి పాములు చూసారా, ఇవన్నీ పాములే ఉన్నాయండి. మొత్తం ఇక్కడ ఉన్న కన్నాల్లో కోనేరు మొత్తం అంతా పాములే ఉన్నాయండి. ఇక్కడ ఎంత ఇప్పుడైతే మనం ఇక్కడ జపాలి యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందామండి. జపాలి యొక్క హిస్టరీ ఏంటంటే, జపాలి మహర్షి అని చెప్పి ఒక ఆయన ఉండేవారండి. ఆయన అయితే హనుమంతుడి కోసం జపం అయితే చేశారంట. ఆ జపాలి మహర్షికి హనుమంతుడు అయితే ఇదే ప్రదేశంలో అయితే దర్శనం అయితే ఇచ్చారంటండి. అందుకని ఈ ప్లేస్కి వచ్చి జపాలి అని చెప్పి పేరు అయితే వచ్చిందంటండి. ఇక్కడైతే మీరు మీ ఇష్టం వచ్చినంతసేపు అయితే స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మాకైతే క్యాబ్ డ్రైవర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారని చెప్పి మేమైతే వెనక్కి అయితే బయలుదేరిపోయామండి. మేము వెళ్ళే దారి కూడా చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా. ఇటు రాళ్ళు అయితే పేర్చున్నాయి. ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేస్తే దాని విషయం ఏంటంటే, ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది కదండి. ఆ కళ నెరవేరాలంటే ఇక్కడ ఎన్ని స్టెప్స్ అయితే రాయితో నిలబెడతారు, అంత ఫ్లోర్లు మనం అయితే ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటామని చెప్పి అందరు నమ్మకం అంటండి. మేమైతే ఇంకా కిందకు కూడా వచ్చామండి జపాలి.
జపాలి టెంపుల్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడైతే చాలా పీస్ఫుల్గా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాం. ఫోటోషూట్స్ కూడా అయిపోయి రిటర్న్ అయితే బయలుదేరిపోయింది తిరుపతికి అయితే. తిరుపతిలో మనం దిగ్గానే మాకైతే ఏసీ బస్సు అయితే ఎదురైందండి. 110 రూపీస్ ఎంత తీసుకున్నారు ఛార్జ్ కిందకైతే. మేమైతే కిందకి తిరుమల నుంచి తిరుపతికి అయితే కిందకైతే వెళ్ళిపోయామండి మేమైతే. ఇక్కడ తిరుపతి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మనసు అయితే అసలు ఏదో బెంగగా మనకి చిన్నప్పుడు హాస్టల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండి సడన్గా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నాం అంటే చాలా బాధగా ఉందండి. తర్వాత మనం వెళ్ళే దారిలో సైట్ సీయింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. కొంచెం చూసుకోండి తర్వాత మనమైతే ఇంకా తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది వచ్చి మన జనరల్ కంపార్ట్మెంట్ మాకైతే పర్ హెడ్ వచ్చి 100 రూపీస్ వరకు ఛార్జ్ అయితే అయ్యిందండి తిరుపతి నుంచి అరుణాచలం వరకు. ట్రైన్ అయితే అరుణాచలం వరకు వెళ్ళదని చెప్పి తర్వాత ట్రైన్లో ఉన్న వాళ్ళు చెప్పారండి. మాకు తెలియక మేమైతే ఎక్కిస్తాం అనమాట. తర్వాత ఇదేదో తెలియని స్టేషన్ అండి. అక్కడైతే దిగి తమిళనాడులో అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు అయితే ఎక్కామండి. బస్కి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అదైతే నరకం కనిపించిపోయిందండి. తమిళనాడులో బస్సులు గురించి తెలిసిందే కదా, ఇంకా తుక్కు బస్సులెక్కి ఆటోలెక్కి ఎన్నో కష్టాలు పడి మొత్తానికైతే అరుణాచలం బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యేవండి. అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో 100 రూపీస్ బస్ స్టాప్ నుంచి మేము రాజగోపురం దగ్గర దాకా అండి. మేము అరుణాచలంలో ఏం చేసాం ఏంటి మొత్తం అంతా నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే 12 గంటలకి అర్ధరాత్రి అయితే స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ వ్లాగుల్లో ఇదంతా చూసుకొచ్చండి. నెక్స్ట్ వచ్చి నా ఈ కష్టానికి ఎవరైనా ఒక లైక్ ఇంకా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే ఆగస్టులో అయితే ఆల్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఆ ట్రిప్ స్టార్ట్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ అంటే డబ్బు కాదండి, సబ్స్క్రైబ్